హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఉగాది సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అనౌన్స్మెంట్ అండి. మరి 2000 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని కేవలము 500 రూపాయలకే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందచేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్ వ్యాలిడిటీస్తో. మరి ఇంత తక్కువ కాస్ట్ ఉంటుంది కదా కోర్సులో, మరి బాగుండవా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో గైస్, అందుకే ముందు డెమో చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నానండి. ముందు డెమో చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ, 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ అండి. ఈచ్ సబ్జెక్ట్కి 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మీరు డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సుని ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, ఉగాది ఆఫర్ని. ఓకేనా? 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉచితంగా అందజేస్తాం. టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది సరైన అవకాశం అండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ గ్రూప్ 2 అవకాశం కోసం చూస్తున్నారో తప్పకుండా తీసుకోండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, అన్ని కోర్సుల పైన ఆఫర్ ఉన్నాయి. డిఎస్సి పైన కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ పైన కావచ్చు, ఇతర కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 20వ తారీఖు మార్చ్ 2026కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. 2026 స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ గ్రహీతగా క్రింది వారిలో ఎవరు ఎంపికయ్యారు? Who among the following has been named the recipient of the Stockholm Water Prize 2026? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కవేహ్ మదాని. కవేహ్ మదాని. వివరాలు చూద్దాం. కవేహ్ మదాని 2026 సంవత్సరానికి గాను స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్కు ఎంపికయ్యారు. ఇది నీటి సంరక్షణకు సంబంధించి ప్రపంచంలోని అత్యున్నత బహుమతిగా పరిగణించబడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 2. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 ప్రకారము భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026? ఎంత అండి? 118. ఆప్షన్ ఏ. 2024లో 126వ స్థానంలో ఉన్న భారతదేశం తాజా నివేదికలో 118వ స్థానానికి చేరుకుని పురోగతిని సాధించింది. ఈ జాబితాలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఓకే, నెక్స్ట్. ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన భవ్య పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది రీసెంట్లీ క్యాబినెట్ అప్రూవ్డ్ భవ్య స్కీమ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయడం. ఎంతండి? 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి. వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయడానికి 33,660 కోట్లతో ఈ పథకాన్ని ఆమోదించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్. గ్లోబల్ రీసైక్లింగ్ డే 2026 యొక్క థీమ్ ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ గ్లోబల్ రీసైక్లింగ్ డే 2026 అబ్జర్వ్డ్ ఆన్ 18 మార్చ్? ఆప్షన్ సి అండి, డోంట్ థింక్ వేస్ట్, థింక్ ఆపర్చునిటీ. వివరాలు చూద్దాం. సహజ వనరుల సంరక్షణను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 18న గ్లోబల్ రీసైక్లింగ్ డేను జరుపుకుంటారు. 2026 థీమ్ డోంట్ థింక్ వేస్ట్, థింక్ ఆపర్చునిటీ. ఓకే, నెక్స్ట్ వన్. ఏ దేశానికి చెందిన రస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇటీవల ఇరాన్ క్షిపణి దాడులు చేసింది? ఇరాన్ రీసెంట్లీ లాంచ్డ్ మిసైల్ స్ట్రైక్స్ ఆన్ రస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఏ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇండస్ట్రియల్ సిటీపై దాడి చేయడం జరిగిందండి? ఆన్సర్ ఆప్షన్ బి, ఖతర్. ఓకేనా? ఖతర్. వివరాలు చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జి సదుపాయం ఉన్న ఖతర్లోనే రస్ లఫాన్పై ఇరాన్ దాడులు చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశ ఇంధన సరఫరాపై ప్రభావితం చూపుతుంది. నెక్స్ట్ వన్. నేపాల్లో మొదటి మహిళా ట్రాన్స్జెండర్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎవరు చరిత్ర సృష్టించారు?
who made history as the first female transgender member of parliament in Nepal. ఎవరండి? ఆప్షన్ బి భూమికా శ్రేష్ఠ. మార్చి 2026 సాధారణ ఎన్నికలలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ విజయం సాధించిన తర్వాత భూమికా శ్రేష్ఠ నేపాల్ మొదటి మహిళా ట్రాన్స్జెండర్ ఎంపీగా ఎంపిక కావడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన రిసా టైమ్లెస్ ట్రైబల్ బ్రాండ్ దీనికి సంబంధించింది. రిసా టైమ్లెస్ ట్రైబల్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? ఆన్సర్ ఆప్షన్ డి గిరిజన చేనేత మరియు ఎంబ్రాయిడరీకి సంబంధించింది. గిరిజన చేనేత మరియు ఎంబ్రాయిడరీకి సంబంధించింది. స్వదేశీ గిరిజన చేనేత, ఎంబ్రాయిడరీ మరియు హస్తకళలను ప్రోత్సహించడానికి ట్రైఫెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రీమియం బ్రాండ్ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యం యొక్క సదరన్ కమాండ్ ఇటీవల ఎక్సర్సైజ్ అమోఘ్ జ్వాలను ఎక్కడ నిర్వహించింది? Where did the Indian Army Southern Command recently conduct exercise Amogh Jwala? Answer option A బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్లో మరి ప్రారంభించడం జరిగిందండి, లేదా నిర్వహించింది. వివరాలు చూద్దాం. ఆధునిక యాంత్రిక యుద్ధ సామర్థ్యాలను ప్రదర్శించడానికి భారత సైన్యము ఈ అత్యున్నత స్థాయి కసరత్తును ఉత్తరప్రదేశ్లోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ఇటీవల ఏ దేశంలో యూపీఐ సేవలను ప్రారంభించింది? ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ రీసెంట్లీ expanded UPI services in which country? ఆప్షన్ బి అండి శ్రీలంక. వివరాలు చూద్దాం. భారతీయ పర్యాటకులకు సరిహద్దు చెల్లింపుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎన్ఐపిఎల్ శ్రీలంకలోని మర్చెంట్ సంస్థల వద్ద యూపీఐ ఆమోదాన్ని విస్తరించడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఏ డొమైన్కు ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది? విచ్ డొమైన్ లాంచ్డ్ బై ద ఆర్బీఐ రీసెంట్లీ రిసీవ్డ్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్? ఆన్సర్ ఆప్షన్స్ అండి .bank.in అండి. ఓకే, సైబర్ మోసాలు మరియు ఫిషింగ్ దాడుల నుంచి వినియోగదారులను రక్షించడానికి ఆర్బీఐ .bank.in డొమైన్ను ప్రారంభించింది. ఈ ఆవిష్కరణకు లండన్కు చెందిన సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డు అయితే వరించడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రెసిషన్ స్ట్రైక్ మిసైల్ ఏ దేశం ద్వారా అభివృద్ధి చేయబడింది? ప్రెసిషన్ స్ట్రైక్ మిసైల్. ద ప్రెసిషన్ స్ట్రైక్ మిసైల్ ఈజ్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ఆన్సర్ ఆప్షన్ డి అమెరికా. చూద్దాం. ప్రెసిషన్ స్ట్రైక్ మిసైల్ అనేది లాక్హీడ్ మార్టిన్ సంస్థ అమెరికా సైన్యం కోసం అభివృద్ధి చేసిన ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే గైడెడ్ బాలిస్టిక్ షిప్ అని. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గౌటెక్ 2026 ఎగ్జిబిషన్ను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? విచ్ స్టేట్ ఈజ్ ఆర్గనైజింగ్ ది గౌటెక్ 2026 ఎగ్జిబిషన్? ఆప్షన్ బి అండి మహారాష్ట్ర. వివరాలు చూద్దాం. ఆవు ఆధారిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో మహారాష్ట్ర గోసేవా కమిషన్ గౌటెక్ 2026 ఎగ్జిబిషన్ను నిర్వహిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2028 వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 2028 వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్? ఆప్షన్ ఏ ఇండియా అండి. భారతదేశం మొదటిసారిగా 2028 వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్కు ఆతిథ్య హక్కులను దక్కించుకుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 2026లో ఎన్ని పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026ను విడుదల చేసింది? విత్ హౌ మెనీ పోస్ట్ డిడ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ జాబ్ క్యాలెండర్ 2026 ఇన్ మార్చ్ 2026? ఎన్ని జాబ్లతో అండి? 10,060 జాబ్లతో. నిరుద్యోగులకు శుభవార్త తెలుపుతూ ఏపీ ప్రభుత్వం వివిధ విభాగాల్లో 10,060 పోస్టులతో 2026 జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. నెక్స్ట్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది? కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆపరేట్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? ఆప్షన్ ఏ
జౌళి మంత్రిత్వ శాఖ. పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు CCIకి 1,718 కోట్ల నిధులను క్యాబినెట్ ఆమోదించింది. CCI జౌళి మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. హచిన్సన్ గోల్ఫర్డ్ ప్రొజేరియా సిండ్రోమ్, బ్యూటిస్ భార్గబీమే, నెక్స్ట్ ప్రంబనన్ టెంపుల్. ఏంటండి ఇవి? దేనికి రిలేటెడ్గా ఉన్నాయి? 1 by 1 చూద్దాము. ముందుగా ఆప్షన్ ఏ, హచిన్సన్ గిఫోల్డ్ ప్రొజేరియా సిండ్రోమ్ అనేది ఏంటండి? ఇది ఒక జన్యు సంబంధమైన రుగ్మత. ఏది? ఆప్షన్ 2 అండి. ఏ ఆప్షన్కి? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, బ్యూటిస్ భార్గబీమే అనేటువంటిది ఏంటండి? ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్లో కనుగొనబడిన ఒక చాప అండి ఇది. ఓకే. నెక్స్ట్, ప్రంబనన్ టెంపుల్ దేనికి సంబంధించిందండి? ఆప్షన్ సి, ఇండోనేషియాలోని హిందూ దేవాలయం ప్రంబనన్ టెంపుల్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చూద్దాం. HPGS అనేది పిల్లల్లో వేగంగా వృద్ధాప్యం వచ్చే జన్యుపరమైన రుగ్మత. ఓకే. బ్యూటిస్ బ్రాంగబీమేస్ అనేది పశ్చిమ బెంగాల్లోని రూప్నారాయణ నదిలో కనుగొనబడిన కొత్త చేప. ప్రంబనన్ అనేది ఇండోనేషియాలో అతిపెద్ద హిందూ దేవాలయం. దీన్ని పునరుద్ధరించడానికి భారతదేశం సహకరిస్తుందని అందుకే వార్తల్లో ఉంది ఇది. ఓకే. నెక్స్ట్, ఎగుమతిదారులకు మద్దతుగా భారత ప్రభుత్వం ప్రారంభించిన రిలీఫ్ పథకం దేనికి సంబంధించింది? ద రిలీఫ్ స్కీమ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు సపోర్ట్ ఎక్స్పోర్టర్స్ ఈజ్ రిలేటెడ్ టు. దేనికి సంబంధించిందండి? ఆప్షన్ బి, లాజిస్టిక్స్ మరియు స్థితిస్థాపకత. చూద్దాం వివరాలు. పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు సముద్ర రవాణా సమస్యలను తట్టుకుని ఎగుమతిదారులకు లాజిస్టిక్స్ మద్దతు ఇవ్వడానికి రిలీఫ్ పథకాన్ని తెచ్చారు. నెక్స్ట్ వన్, VSHORADS అంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఏ సంస్థ విజయవంతంగా ఇటీవల పరీక్షించింది? విచ్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ ద VSHORADS? ఎవరండి? DRDO. వివరాలు చూద్దాం. ఒడిషా తీరంలోని చాందీపూర్లో DRDO స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన VSHORADSను విజయవంతంగా పరీక్షించిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, యోగా 365 ప్రచారాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ యూనియన్ మినిస్ట్రీ లాంచ్డ్ ద యోగా 365 క్యాంపెయిన్? ఆప్షన్ బి అండి, ఆయుష్ మంత్రిత్వ శాఖ. ప్రజలు రోజు యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవడాన్ని ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించింది. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన కాలింజర్ ఫోర్త్ హిల్ నేషనల్ జియో హెరిటేజ్ సైట్గా ఎక్కడ ప్రకటించబడింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కాలింజర్ ఫోర్త్ హిల్ రీసెంట్లీ డిక్లేర్డ్ ఏ నేషనల్ జియో హెరిటేజ్ సైట్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఎక్కడ ఉందండి ఇది మరి కాలింజర్ ఫోర్త్ హిల్? ఆప్షన్ సి, ఉత్తరప్రదేశ్లో కలదు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్లోని భండా జిల్లాలో ఉన్న కాలింజర్ ఫోర్ట్ చుట్టూ ఉన్న కొండ ప్రాంతాన్ని జాతీయ జియో హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. నెక్స్ట్, మహారాష్ట్ర మత స్వాతంత్ర బిల్లు 2026 దేనిని ఉద్దేశించబడింది? ద మహారాష్ట్ర ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2026 ఈజ్ ఇంటెండెడ్ ఫర్. ఎందుకోసమండి? ఆప్షన్ ఏ, బలవంతపు మత మార్పులను నిరోధించడం కోసం. వివరాలు చూద్దాం. బలవంతపు మరియు ప్రలోభాలకు గురిచేసే మత మార్పులను నిరోధించడం ద్వారా రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించింది. నెక్స్ట్, ఇటీవల గ్రీన్ మెథనాల్ డ్యూయల్ ఫ్యూయల్ నౌకను నిర్మించడానికి ఈ సంస్థ మజగావ్ డాక్తో ఒప్పందం కుదుర్చుకుంది. విచ్ ఆర్గనైజేషన్ సైన్డ్ ఏ కాంట్రాక్ట్ విత్ మజగావ్ డాక్ టు బిల్డ్ ఏ గ్రీన్ మెథనాల్ డ్యూయల్ ఫ్యూయల్ వెజల్? ఆప్షన్స్ అండి, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సస్టైనబుల్ షిప్పింగ్ దిశగా అడుగులు వేస్తూ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్ వన్,
బ్యూటీస్ బార్గెబీమే అనేది ఇటీవల కనుగొనబడిన దేని యొక్క కొత్త జాతి? బ్యూటీస్ బార్గెబీమే ఈజ్ ఎ న్యూలీ డిస్కవర్డ్ స్పైసెస్ ఆఫ్ ఏంటండి? చేప. పశ్చిమ బెంగాల్ శాస్త్రవేత్తలు రూపనారాయణ నదిలో బ్యూటీస్ భార్గబీమే అనే కొత్త ఎస్ట్యూరైన్ చేపను అంటే గర్జియన్ గోబీ జాతికి చెందిన చేపను కనుగొన్నారు. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ వస్తాయి, ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ, హ్యావ్ నైస్ డే, బాయ్.